గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 17 వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేంద్రాలు పేద ప్రజల నుంచి మన్ననలు అందుకుంటున్నాయి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిపై ఒత్తిడి పడకుండా వైసీపీ ప్రభుత్వం ₹1 కోటి వ్యయంతో వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ కేంద్రాన్ని 10 పడకలతో ఏర్పాటు చేసింది. అలాగే వారంలో ఒకరోజు స్పెషలైజేషన్ డాక్టర్లతో కూడిన వైద్య సేవలు అర్బన్ హెల్త్ సెంటర్లో అందుబాటులోకి వస్తాయి. దీంతో స్థానికులు తమకు అందుబాటులో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే వైద్య సేవలు పొందుతున్నారు. కరోనా కల్లోలం తర్వాత జగన్ సర్కార్ తీసుకువచ్చిన వైఎస్ఆర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర వైద్య సేవలు కూడా పొందేలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అలాగే పలు రకాల బ్లడ్ టెస్టులు కూడా ఉచితంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. చిన్నపిల్లలకు టీకాల వ్యాక్సిన్ కూడా అందిస్తున్నారు. ఇదే విషయాన్ని గుంటూరు ఆరగ్రహారం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లిజీ మీడియాతో తెలిపారు. అర్బన్ హెల్త్ కేంద్రాల్లో లభించే వైద్య సేవల గురించి వివరించారు. నా పేరు డాక్టర్ లిజీ. నేను ఇక్కడ 1.5 ఇయర్గా చేస్తున్నాను. మేము అన్ని రకాల వైద్య సహకారాలు ఇక్కడ అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 60 బ్లడ్ టెస్టులు చేస్తున్నాం. 176 మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. రోజు 100 దాకా ఓపీ వస్తుంది. నల్ల చెరువులో జనాలు ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి అంత దూరం వెళ్ళి ఆ రష్లో ఉండాల్సిన అవసరం లేకుండా ఏ ఏరియాకి ఆ ఏరియాను హాస్పిటల్ ఉండేటట్టు అన్న ఇన్నోవేటివ్తో ఈ హాస్పిటల్స్ అన్నీ క్రియేట్ చేశారు. గుంటూరులో మీకు ఏ ఏరియాకి వెళ్ళినా ఈ హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. మీరు వచ్చి వైద్యం చేయించుకొని ఒక అరగంటలో మీరు మందులు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. మేము బ్లడ్ టెస్ట్లు అన్నీ చేస్తాము. స్పెషల్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు. చర్మ వ్యాధులకి, పిల్లలకి, ఇంకా ఎముకలకి అన్నిటికీ చూడడానికి స్పెషల్ డాక్టర్స్ కూడా ఉంటారు. మేము 9 to 5 ఉంటాం డైలీ, డిపెండ్స్. కాబట్టి అందరూ వచ్చి ఈ హాస్పిటల్ ఉంది అని మాకు తెలీదు అని చెప్పకుండా అందరూ వచ్చి గవర్నమెంట్ ఇంత ఇన్నోవేటివ్ తీసుకొని మీకు అందిస్తున్నప్పుడు అందరూ వినియోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. 10 బెడ్డెడ్ అండి. యాజ్ ఆఫ్ నవ్ ఇన్పేషెంట్ అయితే లేదు, కానీ సేవ అయితే అన్నీ అందిస్తాము. డయేరియా కేసెస్ వచ్చినా ఏమొచ్చినా సెలైన్ పెట్టడము, ప్రెగ్నెంట్ వాళ్ళని చూసుకోవడము, ఆన్లైన్లో కాల్స్ చేయించడం స్పెషల్ డాక్టర్స్కి అన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఇన్పేషెంట్ అయితే స్టార్ట్ చేయలేదు. ఈ సీజనల్ వ్యాధుల మీద కూడా ఏమైనా అవగాహన చెప్తుంటారు? అవునండి. సీజనల్ అంటే లెప్రసీకి సర్వే చేస్తూ ఉంటాం 3 monthsకి ఒకసారి. తర్వాత టీబీ మందులు అందిస్తాము, లెప్రసీ మందులు అందిస్తాము. తర్వాత డెంగ్యూ, మలేరియా ఈ టెస్టులు చేస్తాము. ఏరియాలోకి వెళ్ళి సర్వే కూడా చేస్తాము. ప్రతి ఫ్రైడే డ్రై డే కండక్ట్ చేస్తాము. ఏ చోట అయితే కాలువలు నిలువ ఉన్నాయో అలాంటివి తీసి ఫోటో తీసి మున్సిపాలిటీ వాళ్ళకి పెట్టడము, అవి క్లియర్ చేయించడము, అన్నీ ఇక్కడ నుంచి అన్నీ అందిస్తాం సేవలు. చిన్నపిల్లలకి వ్యాక్సినేషన్ వీక్లీ 2 జరుగుతుందండి, వెన్స్డే, సాటర్డే. ఇక్కడ వాళ్ళందరూ వ్యాక్సినేషన్ బయటకు వెళ్ళి చేయించుకొని అంత ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఇక్కడే చేస్తాం.